మనం పాడినటువంటి చివరి పాట లాస్ట్ సాంగ్ లాస్ట్ ఏముంది చూడకుండా చెప్పాలా? త్వరగా మనం ఆల్రెడీ మన ట్రైన్ రన్నింగ్ లేట్. చివరి స్ట్రాంజ చెప్పండి. సౌమ్య చెప్పు. చాలా తంకులు వచ్చిన మళ్ళీ నన్నే అడిగినాడు రబ్బా. లాస్ట్ రేంజా మనం పాడిన చివరి పాట ఏంటి? హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. లాస్ట్ రేంజా చివరి వచనం ఏంటి? చివరి చరణం. నీ దగ్గర బైబిల్ ఏది? జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా బైబిల్ వదిలిపెట్టొద్దు. బైబిల్ ఉండాలి. అటు చూపిస్తే ఎట్లాగా? వాడు చెయ్యెత్తే వాడిని చూసి నువ్వు చెయ్యెత్తినావు. గో అండ్ బ్రింగ్ యువర్ బైబిల్. గో. చదువుగా చెప్పాలా? మీరు సహకరించి తొందరగా క్లోజ్ చేసేస్తాను నేను. నాకే మిమ్మల్ని బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలని లేదు. శ్రీనివాస్, నాకు ఎవరికి సంతోషంగా ఉన్నప్పుడు కనపట్లే. హెబ్రోన్లో ఈ పాట పాడితే పైకప్పులు కదిలిపోతాయి. ఇక్కడ ఎట్లా ఉందంటే ఈయన వచ్చాడు 2 చేస్తాడు అన్నట్టుగా పాడారు మీరు పాట. లెట్ us సింగ్ ద సాంగ్. ఏమో పాట సంగతి చెప్పండి. సంతోష హృదయ ఉత్సాహధ్వనితో, సంతోష హృదయ ఉత్సాహధ్వనితో ఆరాధించేదా నిన్ను ప్రభువా, ఆరాధించేదా నిన్ను ప్రభువా, స్తుతి ప్రశంస పాడేదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడేదా. ఇప్పుడు వచ్చిన సంతోషము. సరే, ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్తాను. ఎలైజా, గొడవ చేయకూడదు. నేను వస్తే కీప్ క్వైట్. మీ తాతగారి ఇవాళ ఉంది నేను, రైట్? 3 సాంగ్స్ పాడాం కదా. సౌమ్య నీ పేరేంటి? మంజీరాయ్, థ్యాంక్ యూ. ఓకే, 3 సాంగ్స్ పాడాం కదా. 3 సాంగ్స్లో ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి ఒక వర్డ్ చెప్తారా? ఎనీ వర్డ్. నువ్వు వద్దులే. బండ మరియు మాయర్, ఊబి, ఈ 3 పాటల పదం కనిపిస్తుంది. లెట్ us turn to the Psalms. Psalm 40, 40వ కీర్తన. త్వరగా మనము వర్తమానం ముగించుకుని ఆరాధనకు వెళ్తానికి ప్రభు మనకు సహాయపడతాడు. Psalm 40 verses from 1 to 3, reading all together please. 40వ కీర్తన మొదటి 3 చరణాలు అందరం కలిసి చదువుకుందాం. 40వ కీర్తన మొదటి 3 చరణాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కనుక here we can see the thankful heart of David. దావీదు యొక్క కృతజ్ఞత హృదయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. he is always very thankful to his God. దావీదు ఎల్లప్పుడూ కూడా తన దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వానిగా ఉంటా వచ్చినాడు. ఇక్కడ దావీదు జీవితం ద్వారా ఆరాధన కొరకై 5 ప్రాముఖ్యమైన సంగతులు చాలా క్లుప్తంగా, ఉపోద్ఘాతాలు వద్దు, డైరెక్ట్గా వాక్యం వెళ్తానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఈ కీర్తన ఎవరు రాశారు? ఏ సామ్ ఆఫ్ డేవిడ్. అర్థమవుతుందా? ఈ కీర్తన దావీదు రాశాడు. సరే, కీర్తనలు ఎవరు రాశారు మనకు అవసరం లేదు, కానీ ఎందుకొరకు రాస్తున్నాడు అంటే when God transformed his life or when God changes his life, then only he wrote this song. అర్థమవుతుందా? ఎప్పుడైతే ప్రభు తన జీవితాన్ని మార్చినాడో, లేకపోతే దేవుడు తన జీవితాన్ని మార్చినాడో, అప్పుడు దావీదు ఈ యొక్క పాట పాడినాడు, ఈ కీర్తన రాస్తూ వచ్చినాడు. అర్థమవుతుందా? ఈ దినమంతా కూడా దావీదు సబ్జెక్టే మనకి. సో డేవిడ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ మైన్ ఓన్ హార్ట్. అందుకనే అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో, నేను యెషయి కుమారుని కనుగొంటిని, అతడు నా హృదయానుసారుడైన, ఇంకొన్ని బైబిల్స్లో నా ఇష్టానుసారుడైన
మనుష్యుడు అని బైబిల్లో రాయబడింది. సో డేవిడ్, ఈవెన్ దో హీఈస్ ఎ సన్ ఆఫ్ జెస్సీ, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ విల్. అంటే దేవుని హృదయానుసారుడు, యెషయి కుమారుడే. అర్థమవుతుందా? యెషయి కుమారుడే, కానీ ఎవరట? దానికి మించిన టైటిల్. దావీదు ఆరాధికుడు, దానికి మించిన టైటిల్. దావీదు యుద్ధశాలి, దానికి మించిన టైటిల్. డేవిడ్ ఈజ్ ఎ ఓలర్, అంటే పరాక్రమశాలి, దానికి మించిన టైటిల్ ఏంటంటే డేవిడ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ మైన్ ఓన్ హార్ట్. దావీదు ఎవరు? జోసఫ్ ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇశ్రాయేల్ గల అల్లుడు అంటారు. కొద్ది పెద్దడైన తర్వాత ఏమంటారు తెలుసా? జెస్సీ గారి మనోడి పేరేంటి? ఎలైజా వాళ్ళ డాడీ అంటారు కదా. అది మన సైడ్ నుంచి, వాళ్ళ వైపు నుంచి అయితే వాళ్ళ డాడీ సైడ్ నుంచి చెప్తారు కదా. కానీ ఎవరు అంటే దేవుడు ఏమనుకుంటాడు దేవుడి దృష్టిలో? చెప్పండి. జోసఫ్ ఏమనుకోడు కాబట్టి ఇప్పుడు జోసఫ్ మీద చెప్తా ఉంటావు ఒకసారి మధ్యలో. మంచోడు. దేవుని దృష్టిలో ఎలైజా వాళ్ళ డాడీ, నిస్సీ వాళ్ళ డాడీ, బ్లెస్సీ వాళ్ళ హస్బెండ్, లెక్చరరు, లేకపోతే ప్రొఫెసరు, దేవుని దృష్టిలో ఇవన్నీ ఉండవు. ఆయన ఇచ్చే టైటిల్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ప్రజలందరూ ఏమనుకున్నారు? మోషే ఎవరంటే త్వరగా చెప్పాలబ్బా, మీరు చెప్తే ముందుకు వెళ్ళిపోతా నేను. నాయకుడు, ఇంకా అహరోను బ్రదరు, మిరియాము బ్రదరు, లేకపోతే ఇత్రో వాళ్ళ అల్లుడు, ఇవన్నీగా దేవుని దృష్టిలో అసలు ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని దృష్టిలో పెంటతో సమానం. దేవుడు ఏమంటాడు? మోషే ఎవరు? ఎస్, హీఈస్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఇన్ మై హౌస్. నా ఇంట్లో ఎవరు? మోషే నమ్మకమైన వాడు. అది దేవుడు చేసేటువంటి సాక్ష్యం. అందుచేత చాలా క్లుప్తంగా 40వ కీర్తన ఆధారం చేసుకొని మొదటి 3 వచనములలో దావీదు జీవితము ఎటువంటి దానిగా దేవుడు మార్చినాడు. హౌ గాడ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్, ఆర్ హౌ గాడ్ చేంజ్డ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. దావీదు జీవితమును దేవుడు ఏ విధంగా మార్చినాడో, తన జీవితము మారినప్పుడు దావీదు దేవుని ఆరాధించగలిగినాడు. చాలామంది క్రైస్తవులు, ముఖ్యంగా విశ్వాసులు నేర్చుకునేది ఏంటంటే ఆరాధన. ప్రార్థన ఈజీగా మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు. థ్యాంక్ గాడ్, బ్లెస్ దిస్ ఫుడ్, ఆమెన్. ఈ ప్రార్థన చాలా సింపుల్గా వస్తుంది. అని కూర్చోబెట్టు, వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు ఆగడు. కనుక ఆరాధన అటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఫిలాసఫర్ అంటాడు, వర్షిప్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ బిలీవర్ అన్నాడు. ఆరాధన ఏంటంటే ఒక విశ్వాసి చేసేటువంటి క్రియ, కార్యమే ఆరాధన. లెట్ us హ్యావ్ ఎ స్మాల్ ప్రేయర్. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానిస్తాం, ప్రార్థన చేస్తాం. మా ప్రేమ కలిగిన, కృప కలిగిన, ప్రియమైన పరలోకపు తండ్రి యేసు ప్రభు ఉన్నత పరిశుద్ధమైన మా రక్షకుని శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. నీవు మా దేవుడవు, మా ప్రభుడవు, మా రక్షకుడవు. మీ రక్తమిచ్చి మమ్మల్ని విమోచించినారు, నీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు, స్వార్థ ప్రకటింప భాగ్యం ఇచ్చినారు. మేము మౌనంగా ఎట్లుండగలము? సంతోష ఆనంద హృదయములతో, ఉత్సాహధ్వనితో రక్షించినటువంటి నా దేవుడివని ఆరాధించేదాని కొరకై బెర్షెబాలో మమ్మల్ని చేర్చి మాకు ఇచ్చిన సంతోషభరితమైన సమయం కొరకై స్తోత్రం. ఇచ్చిన రక్షణ బట్టి స్తుతిస్తున్నా. నీ ప్రజలుగా నీవు పాలించు ప్రజలమని, నీవు మేపు గొర్రెలమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. సమయాన్ని తీసుకొచ్చి నీ ప్రజలను బట్టి స్తోత్రములు. రావలసిన వారు నడిపించండి. నీ వాక్యమును విని అంగీకరించి హృదయంలో నాటబడినటువంటి ఆ వాక్య ప్రకారము ప్రభువా మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా చేయమని, మీరు శిరసత్వం కొరకై స్తోత్రములు. నీ యొక్క సన్నిధిలో చేరి వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నిలబడి దాసును అభిషేకించి, నీవు ఎట్లు దావీదు జీవితంలో మార్చితివో దాన్ని జ్ఞాపకం చేసుకొని తన జీవిత పర్యంతం నీకు ఆరాధికుడిగా ఉండి దావీదు వలె మేము ఆరాధికులు ఉండగలకు సహాయం చేయమని, మా నోట నీ వాక్యమును, నీ పాటను, నీకు గూర్చిన కృతజ్ఞతాస్తుతులను ఉచ్చరించేదాని కొరకే సిద్ధపరిచి ఈ వాక్యం అనుగ్రహించమని మరొకసారి మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ కృపా సత్యం వంటి మీ నామాన్ని గణపరచుకుంటూ ఈ దీనదాసుని అభిషేకించి వాడుకొనమని, హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్య, సియోన్ ద్వారా జరుగుతున్న పరిచర్య అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, మీ దాసునికి ఇచ్చిన ప్రత్యేకమైన దర్శనం కొరకై స్తోత్రములు. యేసు ప్రభు ఉన్నత పరిశుద్ధమైన మా రక్షకుని నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. 40వ కీర్తన. దావీదు ప్రభువును ఎందుకు ఆరాధించినాడు అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే హిజ్ లైఫ్ చేంజ్డ్.
ఆయన జీవితం మారింది. ఎటువంటిదంటే ఏ లైఫ్ ఆఫ్ డెలివరెన్స్. ఇది మొదటిది, విమోచింపబడిన జీవితం. కనుక దేవుడు దావీదును విమోచించినాడు. దేని నుండి? చూడండి, నాశనకరమైన గుంటలో నుండి. 2వ వచనం, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. కనుక దాని అర్థం ఏంటి ఇక్కడ? హీ బ్రోట్ మీ అప్, హీ లిఫ్టెడ్ మీ అప్. దేని నుండి చెప్పండి? దేని నుండి చెప్పినట? ఫ్రమ్ ఏ హారిబుల్ పిట్ అండ్ అవుట్ ఆఫ్ ద మైరీ క్లే. కనుక ఈ జిగటగల దొంగ ఊబి, నాశనకరమైన గుంట పాపానికి సాదృశ్యం. ఇట్ ద సింబల్ ఆఫ్ సిన్. కనుక సింబాలికల్గా ఈ జిగటగల దొంగ ఊబి ఉందా? దిగటగల దొంగ ఊబి చూపించగలవా? కష్టం కదా. నాశనకరమైన గుంట అటువంటిది బైబిల్లో చాలా భయంకరమైనది. ఇది ఏం చేస్తుంది? ఇక్కడ దావీదు చెప్పలేదు. అర్థమవుతుందా? చాలా యూ షుడ్ క్యాచ్ మై పాయింట్. దావీదు ఈ జిగటగల దొంగ ఊపి నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును అన్నాడు. ఎటువంటి స్థితి అంటే, ఎవరమైతే దావీదు వల్లే నీవు నేను ఈ జిగటగల దొంగ ఊపిలో ఉంటామో వాళ్ళ పరిస్థితి 3 రకముల భయంకరటువంటి సంగతులు. అందుకని ఇంగ్లీష్ బైబిల్లో హారిబుల్ పిట్ అని రాయబడి ఉంది. హారిబుల్ అంటే ఏమంటారండి? వెన్ వీఆర్ ఫేసింగ్ సర్టెన్ సిచ్యువేషన్స్, దెన్ వన్ వాట్ వి సే, సిచ్యువేషన్ చాలా, చెప్పండి మీరు అనరేలేమో, శ్రీనివాస్ అనవా, చాలా హారిబుల్గా ఉందన్న అంటారు. హారిబుల్గా ఉందంటే వీ కాంట్ బేర్, we can't tolerate, we can't bear that pain. Even so many years ago David passed through all these situations. అనేక సంవత్సరాల క్రితము దావీదు ఇటువంటి స్థితి గుండా వెళ్ళినాడు. బట్ he never discouraged. ఎప్పుడు కృంగుదలలోనికి, నిరాశలోనికి దావీదు వెళ్ళిపోలేదు. అందుకని అంటాడు Psalm 69 verses 1 and 2, రీడింగ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. దయచేసి 69వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదామండి. 69వ కీర్తన మొదటి 2 వచనాలు కలిసి చదువుదాం. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుకయ్యని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబి. అబ్బో, చాలా పెద్ద పేరు పెట్టాడు దావీదు దీనికి. ఎ డీప్ మైర్. ఎవరాడండి? లార్డ్ ఐ సింక్ ఇన్ డీప్ మైర్ అంటే నిలక ఇయ్యని దొంగ ఊపి. ఇది ఎలాంటిదంట? అగాధమైన. సో ఇన్ దిస్ డీప్ మైర్ దెర్ ఈజ్ నో స్టాండింగ్. ఈ జిగటగల దొంగ ఊపిలో మనము నిలిచేటువంటి పరిస్థితి లేదు. అంటే దెర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటి? నిలబడలేని స్థితి అంటే అర్థం ఏంటి? పడిపోయేటువంటి స్థితి. మనం పడిపోతాము తప్పితే, కూరుకుపోతాము తప్పితే నిలబడేటువంటి పరిస్థితి లేదు. అది జిగటగల దొంగ ఊబి యొక్క లక్షణం. అర్థమవుతుందా? చిన్నప్పుడు ఈ యొక్క మీకు తెలియదు అనుకుంటా, మేము చిన్నప్పుడు పల్లెటూరు చదువుకునే వాళ్ళం కాబట్టి, పల్లెటూరులో అంటే కొంచెం మామూలు స్కూల్లో చదివేవాళ్ళం కాబట్టి దురదగుంటాకని చెప్పి ఒకటి ఉండేది. నీకు తెలుసా? దివ్యానా మన నీ పేరేంటి? ధనా. నీకు తెలుసా? దురదగుంటాకు. ఎవరికైనా కోపం వచ్చిందనుకో మెల్లగా వాడికి వెనక నుంచి అంటించేసేవాడు దురదగుంటాకు. వాడికి ఏం చేసేవాడు? రత్నబాబు నవ్వుతున్నాడు, చేసే ఉంటాడు అనుకుంటా. నేను చేశా. ఆయన చేసేవాడు తెలుసా? ఏ దోమ గుట్టిందిగా చెవి గుట్టింది ఇట్లా గోకుతూ ఉండేవాడు. ఇంకోటికి అంటించాడు. మొత్తం క్లాస్ మొత్తం ఇట్లా గోక్కునేవాడు. దాన్ని ఏమన్నాడు? దురదగుంటాకు. దాని యొక్క స్వభావం ఒక విధంగా ఉంటుంది. ఈ జిగటగల దొంగ ఊపి స్వభావం కూడా ఏంటంటే దావీదు అనుభవించినాడు కాబట్టి, లార్డ్ వెన్ ఐ సింక్ ఇన్ డీప్ మైర్ దెర్ ఈజ్ నో స్టాండింగ్ ఫర్ మీ. ప్రభువా, ఆ జిగటగల దొంగ ఊపిలో నేను నిలువటువంటి స్థితి లేదు అని దావీదు జ్ఞాపకం చేసుకుని, అటువంటి దొంగ ఊపి నుండి ప్రభువు నన్ను విమోచించిన సంగతి నాకెంత సంతోషమని ప్రభువును ఆరాధించగలిగినాడు. నీ స్థితి నా స్థితి కూడా అంతే. పాపం అటువంటిది మనకు జిగటగల దొంగ ఊపిగా వాక్యంలో పోల్చబడింది. అందుకనే రండి 69వ కీర్తనలో ఇక్కడ దావీదు చెప్పిన మొదటి మాట ఏంటంటే, లార్డ్ మై సిన్స్ ఆర్ డిస్ట్రాయింగ్ మీ అన్నాడు. మొదటిది ఏంటంటే, నా పాపములు నన్ను నశింపజేస్తున్నాయి ప్రభువా అన్నాడు.
రెండవది, లార్డ్ మై సిన్స్ ఆర్ డిఫైలింగ్ మీ. ప్రభువా, నా పాపం వల్ల నాకు మాలిన్యం అంటింది, నాకు అపవిత్రత అంటింది అని కేకలు పెట్టినాడు. మూడవది, లార్డ్ మై సిన్స్ ఆర్ డ్రౌనింగ్ మీ. ప్రభువా, నా పాపములు నన్ను ఏం చేస్తున్నాయి? ముంచి వేస్తున్నాయి. అందుకనే రెండవ వచనం చివరి భాగంలో అంటాడు, వరదలు నన్ను ముంచివేయుచున్నవి. when the floods are overflow me, I am drowning. ఈ జిగడగల దొంగ ఊపిలో నేను పైకి వచ్చేటువంటి ప్రశ్న లేదు. ఇంకా నేనేమవుతున్నాను? దిగజారిపోతున్నాను. అంటే పాపం చేసిన ప్రతి మానవుడు దిగిపోయి ఎక్కడికి దిగిపోతాడు చెప్పండి? పాతాళమునకు దిగిపోతాడు. అటువంటి స్థితి కనుక ఈ పాతాళము నుండి, ఫ్రమ్ ద సిచ్యువేషన్, దిస్ హారిబుల్ సిచ్యువేషన్, ద లార్డ్ హ్యాడ్ డెలివర్డ్ మీ అండ్ బ్రాట్ అప్ మీ అంటాడు అక్కడ. ప్రభువా, నన్ను నీవు విడుదల చేసి నన్ను పైకి లేవనెత్తినావు గనక బండపై నా అడుగులు స్థిరపరిచిన నా ప్రభువా అని ప్రభువుని ఆరాధించినాడు. కనుక ఉదయకాలం కీర్తనలు 40వ కీర్తన 2వ వచనం ఆధారం చేసుకొని దావీదు యొక్క జీవితంను దేవుడు ఏం చేసినాడు అంటే మార్చినాడు. విమోచన కలిగింది, విడుదల కలిగింది. లైఫ్ ఆఫ్ డెలివరెన్స్ ఫ్రమ్ మైరీ పిట్ అండ్ హారిబుల్ పిట్. జిగటగల దొంగ ఊపిలో నుండి దావీదునకు దేవుడు ఏం కలుగజేస్తున్నాడు? విడుదల, విమోచన కలుగజేస్తున్నాడు. కనుక బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. Let us turn to the book of Revelation chapter 1 verse 6. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు. ఎవరైనా యేసు ప్రభువు కూడా మన పాపముల నుండి మనల్ని ఏం చేస్తున్నాడు? తన రక్తం వల్ల మనల్ని విడిపించినాడు, విడుదలిచ్చినాడు. గనక దావీదు వల్లే మన ప్రభువును ఆరాధిస్తాం. ప్రభువా, నా జీవితాన్ని మార్చి నాకు ఇచ్చిన విమోచన. చెప్పండి, మొదటిది ఏంటి? విడుదల, విమోచన. దేని నుండి చెప్పండి? పాపం నుండి విడుదల, పాపం నుండి విమోచన ప్రభువు నాకు ఇచ్చినాడు. దావీదు ప్రభువును ఆరాధించినట్లు మనం కూడా ఉదయకాలం ఎవరిని ఆరాధించాలా? మన ప్రభువును ఆరాధించాలి. దేని నుండి విడిపించినాడు ప్రభువు? పాపము నుండి విడిపించినాడు. ఎవరు విడిపించగలరా పాపం నుండి? ఎవరు విడిపించలేరు, ప్రభువే విడిపించినాడు. నెంబర్ 2, రెండవది Psalm 40 verse 2, మిడిల్ లైన్. నా పాదములు బండ మీద నిలిపి. రెండవది ఏ లైఫ్ ఆఫ్ డిపెండెన్సీ, అంటే బండ పైన ఆధారపడే జీవితం దావీదుదో. అర్థమవుతుందా? మొదటిది ఏ లైఫ్ ఆఫ్ డెలివరెన్స్, రెండవది ఏ లైఫ్ ఆఫ్ డిపెండెన్సీ. డిపెండెన్సీ అంటే ఏంటి? డిపెండ్ అయి ఉండటం అంటే ఒకళ్ళ మీద ఆధారపడి ఉండటం. ఇప్పుడు దావీదు దేని మీద ఆధారపడ్డాడు? నిలబడటానికి, పాట పాడడానికి దేని మీద నిలబడ్డాడు? బండ. ఆ బండ ఎవరు? 1 కొరింథీ 15లో చూస్తే ఆ బండ క్రీస్తే అని రాయబడి. ఆ బండకి 7 లక్షణాలు ఉన్నాయి, 7 స్వభావాలు ఉన్నాయి. కనుక రాక్ ఆఫ్ రెఫ్యూజ్ అంటారు ఆ బండని. ఆశ్రయ దుర్గము అని ఆ బండకు పేరు. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. దానిలో ఎటువంటి సందేహము లేదు. లెట్ us turn the book of Psalm 18 verse 2, reading all together please. కీర్తనలు 18వ కీర్తన 2వ వచనం అందరం కలిసి చదువుదాం. చాలామంది చదవటం లేదు, దయచేసి చదవాలి. 18వ కీర్తన 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. ద లార్డ్ ఈజ్ మై రాక్, ద రాక్ ఆఫ్ రెఫ్యూజ్. ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు ఆయన. కనుక యేసుక్రీస్తు ప్రభువు మనకు ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమునై ఉన్నాడు, శైలమునై ఉన్నాడు, నమ్ముకున్న సహాయకుడై ఉన్నాడు. దావీదు, ప్రభువా నీవు నన్ను విడిపించితివి, ప్రభువా నీవు నన్ను విమోచించితివి అని అంతటితోనే సరిపెట్టలేదు ఆరాధనను. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇంకా శ్రేష్టమైనటువంటి స్థితిలోనికి తను వెళ్తూ వచ్చినాడు. ఏ లైఫ్ ఆఫ్ డిపెండెన్సీ. ప్రభువా, నేను బండ పైన ఆధారం కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాను. ఈ బండే 18వ కీర్తన 2వ వచనంలో ద రాక్ ఆఫ్ రెఫ్యూజ్ అంటే ఆశ్రయదుర్గమైన క్రీస్తుగా నాకు జ్ఞాపకము చేయబడుతున్నాడు. ఆ తర్వాత మరొక సంగతి చూసుకుని ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తాం. 2 Samuel chapter 22 verse 47. 2వ సమూయేలు గ్రంథం తొందరగా చదవాలా. 22వ అధ్యాయం 47వ వచనం. 2 Samuel chapter 22 verse 47. ఎవరైనా తీసుకుని చదవచ్చు, సమాజం మందిని చదవాలా. యెహోవా జీవము గలవాడు,
నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన. సో ద రాక్ ఆఫ్ రెడెంప్షన్, ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడమాట ద రాక్ ఆఫ్ రెడెంప్షన్. సో క్రైస్ట్ ఈజ్ రాక్ ఆఫ్ రెఫ్యూజ్, క్రైస్ట్ ఈజ్ రాక్ ఆఫ్ రెడెంప్షన్. కనుక ఆ బండ పైన, ఏ బండ క్రీస్తుగా చెప్పబడిందో దేవుని వాక్యములో, జిగటగల దొంగ ఊపిలో, ద హారిబుల్ పిట్, ద మాయర్ అని చెప్పబడిందో, ఆ స్థితిలో నుండి నన్ను తీసుకొని వచ్చినాడు. పైకి లేవనెత్తుట అంటే అర్థం ఏంటి? ఎ లైఫ్ ఆఫ్ డెలివరెన్స్. రెండవది ఏ లైఫ్ ఆఫ్ డిపెండెన్సీ. నన్ను పైకి లేవనెత్తి అట్లా వదిలిపెట్టలా. ఏం చేశాడు ఆయన? క్రీస్తు అనే బండపై నన్ను నిలువబెట్టినాడు. ఈ క్రీస్తు అనే బండపై నిలువబెట్టిన తర్వాత క్రీస్తు అనే బండ మనకు ఆధారం. తిరిగి ఆ జిగటగల దొంగ ఊపిలోనికి నీవు నేను కూరుకుని పోకుండా, ఆ పాపపు స్థితిలోనికి మనం పోకుండా ఉండేట కొరకై యేసు ప్రభువు మన ఆశ్రయదుర్గముగా, రక్షణ శృంగముగా, శైలముగా, కోటగా, కేడముగా, నమ్ముకున్న దేవుడిగా, అన్ని విషయంలో మన ఆరాధనలకు యోగ్యుడిగా ప్రభువు కనిపిస్తున్నాడు. ప్రియమైన సోదరుడా, సహోదరి, బెర్షెబాలో కొద్దిమందిగా చేరినటువంటి మనము ఈ ఉదయకాలంలో గొప్ప ఆత్మీయ సత్యం ఏంటంటే ఆయన నాకు ఆధారుడు. ఇంకా చాలా బైబిల్లో చాలా విషయం, నా రక్షణకు కారణభూతుడు అని బైబిల్లో ఉంది. సో ఎ లైఫ్ ఆఫ్ డిపెండెన్సీ. ఇప్పుడు దావీదు అంటాడు, జిగటగల దొంగ ఊబిలో నుండి, నిలుకయ్యేటువంటి ఆ ఊబిలో నుండి నన్ను ఆయన ఏం చేశాడు? మొదటిగా పైకెత్తినాడు. దేనికి సాదృశ్యమో? విడిపింపబడిన జీవితానికి, విమోచింపబడిన జీవితానికి సాదృశ్యం కదా. రెండవది ఏమన్నాడు? 40వ కీర్తన 2వ వచనంలో, నన్ను పైకి లేవనెత్తి ప్రభు ఏం చేశాడు? చూడండి ఆ మాట, 2వ వచనము, నా పాదములు బండ మీద నిలిపి. సో రెండవది ఏ లైఫ్ ఆఫ్ డిపెండెన్సీ. జాగ్రత్తగా గమనించాలి వాక్యాన్ని. ఎవరి మీద ఆధారపడ్డావు? ఇప్పుడు అన్నిటికీ ఆధారం ఏంటి? ఆధార్ కార్డు. అన్నిటికీ ఆధారం. రేపు మీ అందరికీ ఆగస్టు 15 నుంచి మంచి బోనాంజా ఆఫర్ వచ్చింది. ఏంటి? మనకు కాదులే, ఇటోళ్ళకి కాదు, ఇటోళ్ళకి తెలుసా ఏంటి? ఉచిత బస్సు ప్రయాణం. అది కూడా ఈ డిస్టిక్ వరకే. మా అమ్మగారు పిఠాపురంలో ఉన్నారు, వెళ్తారంటే కుదరదు, విజయవాడ మధ్యలో దింపేస్తాడు. ఉచిత బస్సు ప్రయాణం, బోనాంజా ఆఫర్. వాటిని చూస్తే మనకి ఎంత సంతోషం అంటే, దానికి ఏం చూపించాలి మీరు చెప్పండి? నాకే ఆధారం లేదయ్యా అంటే దిగిపో అంటాడు. నీకు ఆధారం ఏంటప్పుడు? చెప్పరేంటబ్బా? ఆధార్ కార్డే. అన్నిటికీ ఆధార్ కార్డు ఇప్పుడు కదా. కానీ ఇక్కడ ఆధారం ఎవరు? దావీదు అంటాడు, నాకు ఆధారం ఎవరు? ప్రభువా నీవే నా ఆధారం. ఒక విశ్వాసి ఎంత సంతోషంతో, ఆనందంతో చెప్పాలి ఈ మాట. విపత్కర పరిస్థితుల్లో, భయంకరమైన స్థితిలో ప్రభువా నన్ను విమోచించి నీ రక్తమిచ్చుకొని నాకు ఆధారభూతుడిగా ఉన్నావు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా అని దావీదు కీర్తించినట్లుగా మన ప్రభువుని మనం ఆరాధించాలని ప్రభు కోరుతున్నాడు. నెంబర్ 3, మూడవది చూద్దాం. Psalm 40:2, 40వ కీర్తన 2వ వచనం చివరి భాగం, నా అడుగులు స్థిరపరిచెను. ఏ లైఫ్ ఆఫ్ డైరెక్షన్. దిశ, గురి, లక్ష్యం కలిగినటువంటి జీవితంగా దావీదు జీవితాన్ని దేవుడు మార్చినాడు. మీకు విషయం చెప్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఏ వ్యక్తి? పుట్టినది మొదలుకొని కుంటివాడేటువంటి వ్యక్తి శృంగార దేవాలయం దగ్గర భిక్షం అడుకోవడానికి ఎప్పటి నుంచో కూర్చుంటున్నాడు. వాడు బహుశా వాడికి యుక్త వయసు వచ్చినప్పటి నుంచో అని మనం చెప్పలేం, కానీ బాల్యం నుంచే కూర్చున్నట్టున్నాడు వాడు అడుకోవడానికి. ఎందుకంటే వాడు ఎందుకు పనికిరాడు కదా. వాడెవడు? బైబిల్లో చెప్పిన మాట 3వ అధ్యాయం అపోస్తుల కార్యం 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడేటువంటి ఒక మనుష్యుడు, ఏ సర్టెన్ మ్యాన్ లేమ్ ఫ్రమ్ హిజ్ మదర్స్ వూంబ్. తల్లి గర్భములోనే వాడు ఎలా వచ్చినాడు బయటికి? కుంటివాడుగా వచ్చినాడు ఒక వ్యక్తి. ఈ వ్యక్తి అడుగులు స్థిరపరచబడ్డాయి. 7వ వచనంలో, వాని పాదములను చీలమండలను బలము పొందెను, దిగ్గున లేచి నిలిచి నడిచెను. డైరెక్షన్ ఏంటి? బెత్లెహేం, జెరూసలేం, గలిలీ, నజరేత్, బేతనియా, బేత్బగే, బేర్షెబా, షేకెం. ఎక్కడికి వెళ్ళాడు వాడు? వాడి డైరెక్షన్ ఏంటి? నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఎక్కడికి వెళ్ళాడు? 8వ వచనం చివరి భాగం, వారితో కూడా దేవాలయములోనికి
వెన్ హీ వాజ్ హీల్డ్ ఎంటర్డ్ విత్ దెమ్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వాడి డైరెక్షన్ ఏంటి, వాడి దిశ ఏంటి, వాడి లక్ష్యం ఏంటి, వాడి గురేంటి? అడుగులు స్థిరపరచబడిన తర్వాత, వాడు లేచి నడవగలిగిన స్థితికి వచ్చిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? 9వ వచనం, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి. ఇప్పుడు వాడు ఇక్కడ కాదు, మళ్ళీ దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తాడు? వాడు స్తుతిస్తాడు, ప్రభువుని ఆరాధిస్తాడు. ప్రభువా, పుట్టినది మొదలుకొని, నా తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని నేనెవరిని, నా పేరేంటి? 2వ వచనం ప్రకారము పుట్టి కుంటివాడిని, ఇప్పుడెవరిని? ఆరాధికుడను. యేసు ప్రభువు నామము నా జీవితాన్ని మార్చింది. యేసు ప్రభువు నామము ద్వారా నాకు రక్షణ కలిగింది. యేసు ప్రభువు నామము ద్వారా నాకు స్వస్థత కలిగింది. ఎంత గొప్ప ఔన్నత్యమైనటువంటి దేవుడు నా జీవితాన్ని మార్చినాడు. దట్ ఈస్ ద గ్రాట్యూడ్ ఆఫ్ ఎ సేవ్డ్ సిన్నర్. అదే రక్షింపబడిన పాపి యొక్క హృదయాంతరమైనటువంటి కృతజ్ఞతటువంటి హృదయమును ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు అంటాడు, ప్రభువా, నా అడుగులను స్థిరపరిచినావు. స్థిరపరచబడిన వ్యక్తి ఏం చేస్తాడు? పరిగెడతాడు, నడుస్తాడు, గంతులు వేస్తాడు, దేవాలయానికి వెళ్తాడు. అందుకని దావీదు అంటాడు, ఏ లైఫ్ ఆఫ్ డైరెక్షన్. నా జీవితంలో ఒక గురి, లక్ష్యము, ఒక దిశను చూపించిన ప్రభువా, అదే నేను నీ ఇంట్లోనికి ప్రవేశించి నిన్ను ఆరాధించుట. కనుక దావీదు జీవితంలో దేవుని మందిరము, ఆరాధన, ప్రార్థన, నైవేద్యము, బలులు, అర్పణ ఒక భాగమైపోయింది. కానీ మన జీవితాల్లో వంట ఒక భాగం, చదువు ఒక భాగం, ఉద్యోగం ఒక భాగం, ఎంజాయ్ చేయటం ఒక భాగం, సెల్ ఫోన్ ఒక భాగం. ఇవి కాదు నీ జీవితంలో భాగం అవ్వాల్సింది. ప్రభువుని గురించిన తలంపులతో. మొదటి పాట ఏం పాడాం? దేవాని పడండి. అమూల్యమైనవి నాయడాల నీ కరుణా సర్వసాదా నిలచుచున్నది. దేవాని తాలంపులు. ఆయన తలంపులు ఎటువంటివి? ఆయన నిత్యము ఈ సృష్టిని చేశాను కదా, సూర్యుడి విషయం ఏంటి, చంద్రుడి విషయం ఏంటి, నక్షత్రాల విషయం ఏంటి, ప్లానెట్స్ ఏంటి అని ఆలోచించట్లే ఆయన. అర్థమవుతుందా? అవన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? వాటి ఆర్బిట్స్లో ఉంచేస్తున్నాడు. మీ అందరికీ బాగా తెలుసు సైన్స్. 1 ఇంచి కాదు కదా, 1 అంగుళం కూడా అటు, లేకపోతే 1 సెంటీమీటర్ అటు ఇటు అయిపోవు. అర్థమవుతుందా? సూర్యుడికి చెప్పినప్పుడే, సూర్యుడా ఎక్కడ ఉదయించాలా? మీ ఊర్లో ఎటు ఉదయిస్తాడు? యోసన మందిరం సైడా? తూర్పు. సన్సెట్ ఎటు? సన్సెట్ ఏమో మీకు అంత మీ ఇష్టం. మీ తూర్పు మీరు పెట్టుకోండి, పడమర ఉత్తరం పెట్టుకున్నా కూడా మేము ఓకే అంటాం ప్రస్తుతానికి మందిరంలో. ఆర్బిట్స్ ఎక్కడెక్కడ కక్షలు అంటారు వాటిని తెలుగులో. ఎక్కడెక్కడ పెట్టేసినాడు ఆ నక్షత్రాలని. హిమాలయస్ అక్కడే ఉండమన్నాడు, పోయి న్యూజిలాండ్లో ఉండమనిలే. అర్థమవుతుందా? పెసిఫిక్ని అక్కడే ఉంచినాడు. బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతాన్ని అక్కడే ఉంచినాడు. కృష్ణాని ఇక్కడే ఉంచినాడు, విజయవాడ పక్కనే, బ్యారేజ్ నుంచి పోవచ్చు. కానీ నీవు నేను మాత్రం ఇక్కడే ఉండమంటే ఇక్కడ మాత్రం ఉండం. ఆయన చింత, ఆయన ఆలోచన, ఆయన తలంపులు సృష్టి మీద కాదు, పర్వతాల మీద కాదు, నక్షత్రాల మీద కాదు, చంద్రుడి మీద, సూర్యుడి మీద కాదు, సృష్టి మీద కాదు, తన స్వంత రూపంలో చేసిన మానవుని పట్ల ఆయనకు ఉద్దేశము, ఆయన తలంపులు ఉన్నాయి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతారా పర్వత సముద్ర మూలకన్న గొప్పది. ఓ యేసుని ప్రేమ, ఎంత ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆకాశతార పర్వత సముద్రం కంటే ఆయన ప్రేమ గొప్పదంటే వాటి మీద ఆయనకి మనస్సు లేదు. దేవదూతల మీద మనస్సు లేదు ఆయనకి. ఈ దేవదూతలు నా మాట వింటారు లేదా అసలు ఆయన తలంపే లేదు ఆయనకి. నా సింహాసనం దొంగిలిస్తారనేటువంటి తలంపు లేదు ఆయనకి. తన రూపంలో, తన స్వరూపంలో చేయబడిన మానవుడు పాపం చేసి నా మహిమను పొందలేక వాడు నశించిపోతున్న నరకానికి ఆయన తలంపు కలిగి తన సొంత కుమారుని లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి పంపించిన ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఇప్పుడైనా ఆరాధించినావా?
ఎప్పుడైనా ఆరాధించినావా? ఒక చిన్న గిఫ్ట్ డాడీ ఆర్ మమ్మీ నీ బర్త్డేకి ప్రజెంట్ చేస్తే ఏమంటారు? థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ, లవ్ యూ డాడీ అంటే ఆ డాడీ మమ్మీ ఏమంటారు తెలుసు? అబ్బా మా పిల్లలు ఎంత బాగా చెప్పారా, థ్యాంక్స్ అనుకుంటారు అనుకురా. చెప్పావు ఎప్పుడైనా థ్యాంక్స్? చెప్పవా? మా డాడీయే కదా థ్యాంక్స్ చెప్పాలనుకుంటా. మీరు ఎప్పుడైనా చెప్పారా? మనం గిఫ్ట్ ఇస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ ఉంటారు. మరి వాట్ అబౌట్ ఈయనేం చేశాడు నీ కొరకు? హీ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్. సిలువ పైన తన ప్రాణం నీ కొరకు బలిగా అర్పించినాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకనే ఏ ప్రభు అయితే విడిపించినాడో, ఏ ప్రభు అయితే విమోచించినాడో, ఏ ప్రభు నామంలో నాకు స్వస్థత కలిగిందో, ఏ ప్రభు నామంలో నా జీవితం మారిందో, నా బ్రతుకు మారిందో, ఆ ప్రభుని ఆరాధించటానికి నేను నా యొక్క దిశను మార్చుకుంటున్నాను. అడుక్కునేటువంటి స్థలంలో నేను కూర్చోను, బొచ్చె పట్టుకున్న స్థలంలో నేను కూర్చోను. ఈ పాత్ర నాకు అక్కర్లేదు, ప్రభువా పాత్ర తీసివేసినాడు. నౌ హీ గ్రాంట్ మీ కప్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటి? రక్షణ పాత్ర నేనెత్తుకొని తులనర్పింతును. ఉందా నీ రక్షణ పాత్ర నీ జీవితంలో? ఇడ్లీ సాంబార్కి ఒక పాత్ర, ఉప్మాకి ఒక పాత్ర, బిర్యానీకి ఒక పాత్ర, రకరకాల పాత్రలు ఉన్నాయి మన జీవితాల్లో. వి హ్యావ్ ఎ కప్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పాత్ర నీ దగ్గర ఉందా? ఆ రక్షణ పాత్రను ఎత్తుకొని, ప్రభువా బిచ్చగాడిని నా జీవితాన్ని మార్చి ప్రజల దగ్గర, ప్రజల యొక్క కనికరం కొరకు, ప్రజల యొక్క దయ కొరకు అడుక్కునేటువంటి ఆ యొక్క పాత్ర నా జీవితం తీసివేసి ఏమిచ్చినావు నాకు? రక్షణ పాత్ర నువ్వు నాకు ఇచ్చినప్పుడు నేను ఎట్లు మౌనంగా ఉంటాను ప్రభువా. కానీ వాడు ఎక్కడికి వెళ్ళినాడు? ఇప్పుడు వాడు వారితో కలిసి దేవుని మందిరానికి వెళ్ళినాడు. ఎ లైఫ్ ఆఫ్ డైరెక్షన్. దశ కలిగిన, దిశ కలిగిన, లక్ష్యం కలిగిన, గురి కలిగిన జీవితం, రక్షింపబడిన జీవితం. సో 3 విషయాలు చూసాం. మొదటిది లైఫ్ ఆఫ్ డెలివరెన్స్, రెండవది లైఫ్ ఆఫ్ డిపెండెన్సీ, మూడవది లైఫ్ ఆఫ్ డైరెక్షన్, నాలుగవది 40వ కీర్తన సామ్ 40 verse 3. 40వ కీర్తన 3వ వచనం. తనకు స్తోత్ర రూపకమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచను. ఏ లైఫ్ ఆఫ్ డిలైట్. నాలుగవది సంతోషభరితమైనటువంటి జీవితం. దుఃఖము, బాధ, పాపము బాధ పెడుతుంది, పాపము అవమానపరుస్తుంది, పాపము గాయం చేస్తుంది, పాపము అలసిపోయేటట్లు చేస్తుంది, పాపము మనం దేవుని దూరపరుస్తుంది. పాపముతో ఉన్నంత కాలము I have no peace, I have no comfort, I have no joy in my life. When Christ saved my life through His grace, then only my life was changed. పాపం ఉన్నంత కాలము దుఃఖము, అవమానము, నష్టం నేను పొందుతూ వచ్చినాను. నా జీవితంలో సంతోషం లేదు. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చినప్పుడు నాకేం కలిగింది? ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను, నాయుల్ల మందు యేసు వచ్చెన్, నా జీవిత రాజాయెను. చాలా సందర్భాల్లో ఈ గాస్పెల్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు, బహిరంగ సువార్తలకు పోయినప్పుడు ఈ పాట ఖచ్చితంగా పాడతారు. ఎవరైనా సహోదరులు, బ్రదర్ మీరు వాక్యం సిద్ధపడండి బ్రదర్, వాక్యం చెప్పండి అక్కడ స్టాండింగ్లో అంటే ఈ పల్లవి పాడి చెప్తాను. ఒకప్పుడు నాకు ఆనందం లేదు, సంతోషం లేదు, పాపంతో నేను ఎంతో నష్టపోయినాను. యేసు నా జీవితంలోకి వచ్చినాడు, నా జీవితాన్ని మార్చినాడు, రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు, కడిగినాడు, నా పాపాలు క్షమించబడినాయి. ఇప్పుడు ఏం పొందుతున్నాను? ఆనందం పొందుతున్నాను, సంతోషం పొందుతున్నాను అని చెప్పేసి అనేక సందర్భాలు మేము వింటూ వచ్చిన. మరి నీ జీవితం సంతోషం ఉందా? ఈ జీవితం నీ ఆనందం ఉందా? జిగట మనలో ఉన్నంత కాలం ఈ పాట లేదు, దొంగ ఊపిలో ఉన్నంత కాలం ఈ పాట లేదు, దుఃఖంలో ఉన్నంతకాలం ఈ పాట లేదు. ఎప్పుడైతే ప్రభు విడిపించినాడో 3వ వచనం అంటాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచినాడు. The Lord God put a new song in my mouth. Why? Because of His deliverance. ఆయనను విడిపించినాడు, విమోచించినాడు గనక నాకు ప్రభువు క్రొత్త గీతం ఉంచినాడు. ఎ లైఫ్ ఆఫ్ డిలైట్. ప్రభు ఇచ్చిన రక్షణను సంతోషిస్తూ ఈ క్రొత్త కీర్తనతో దావీదు దేవుణ్ణి ఆరాధించగలిగినాడు. ప్రియమైన సోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం ప్రభు ఇంటికి వచ్చినటువంటి నీవు నేను ప్రభువును ఆరాధించడానికి ఈ విషయాలు సరిపోవా? ప్రభువా
నా నోట ఉంచిన ఈ సంతోషం, ఈ ఆనందం నీ ప్రజల మధ్యలో నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను హృదయం ద్వారా స్తుతిస్తాను ప్రభువా. నాకు ఇచ్చిన విమోచన, నీవే నా ఆధారుడుగా ఉన్నావు ప్రభువా. నా జీవితాన్ని మార్చి పాపములో పడిపోతున్న నన్ను వెతికి రక్షించినావు గనక నేను పరలోకం వైపు క్రీస్తే గురిగా నేను సాగుచున్నాను. ఇటువంటి ధన్యకరమైన ఆనందదాయకమైన జీవితాన్ని ప్రభువా నీ కృప ద్వారానే నాకు ఇచ్చినావు. నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభుని. క్రొత్త గీతముతో, సంతోషముతో, ఆనందంతో ప్రభుని ఆరాధించాలి. ఎంత సంతోషంతో ప్రభుని ఆరాధించాలి. మనం ఆరాధిస్తున్నామా? ఎ లైఫ్ ఆఫ్ డిలైట్, డిలైట్ఫుల్ లైఫ్, సంతోషమైనటువంటి జీవితం, సంతోష హృదయముతో ప్రభుని ఆరాధించుట. ఇక్కడ దావీదు సంగతి పక్కన పెడదాం. ఇంకా కొంతమంది కీర్తనాకారులు ఉన్నారు. వీరిలో కొరహు కుమార్ 43వ కీర్తన 4వ వచనం కలిసి చదవండి. ఎవరైనా ఒకరు చదవండి. సామ్ 43:4. త్వరగా ఇంకోటి చెప్పి ముగించేద్దాం. 43వ కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషం కలిగజేయు. దేవుని యొద్దకు నీకు ఆనంద సంతోషం ఎవరు కలిగజేస్తారు? చెప్పండి. ఇక్కడ ఉంది కదా, కీర్తనాకారుడు ఏమంటున్నాడు? సో గాడ్ ఈజ్ మై ఎక్సీడింగ్ జాయ్. నాకు ఆనంద సంతోషం కలిగజేసేది ఎవరు? నా దేవుడే. నా దేవుడు నాకు ఆనంద సంతోషం కలిగజేస్తాడు. ఆ జిగటగల దొంగ ఊపిలో నాశనకరమైన గొంట్లో ఉన్నంత కాలము నాకు ఆనందము లేదు, సంతోషము లేదు. యేసు ప్రభువుని బట్టి సంతోషము, యేసు ప్రభువుని బట్టి ఈ సంతోషం నా జీవితంలో నేను పొందిన. అందుకని సంతోషం పొంగి పొర్లింది. పొంగుతుందని సంతోషం పొర్లుతుంది యేసు ప్రభువుని బట్టి. చాలామందికి విచారకరం ఏంటంటే, రక్షణ పొంది సరైన విశ్వాసాలు ఉండి కూడా ప్రభు విషయమై సంతోషపడే వాళ్ళు కనపట్టలేదు దినాల్లో. కొంతమంది కుటుంబం అంటే సంతోషం, కొంతమందికి పిల్లలంటే సంతోషం, కొంతమందికి ఉద్యోగం అంటే సంతోషం, కొంతమందికి డ్యూటీ అంటే సంతోషం. దేవుని ఇంటికి వచ్చిన తర్వాత దేవుని కంటే ఎక్కువ నీవు ఎవరిని ప్రేమించినా, ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత దేని వైపైనా కూడా నీ గమనం ఉన్నా, ప్రభు ఇంటికి వచ్చిన తర్వాత దేవుని దృష్టించినా ప్రభుకి అది ఇష్టం లేదు. అది గమనించినావా? దేవుని ఇంటికి వచ్చిన నీవు, దేవుని ఇంటికి వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో మీడియేటర్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నువ్వు నీ ప్రభువు, నువ్వు నీ ప్రభు అంతే. నీ భార్య పక్కన పెట్టు, నీ భర్తను పక్కన పెట్టు, నీ పిల్లలను పక్కన పెట్టు. కానీ మన విషయం ఏం చూస్తే మనకు భార్యలే కావాలా, భర్తలే కావాలి, పిల్లలే కావాలా, అన్నీ కావాలా. కానీ ఆ దినములు అట్లా లేదు పరిచర్య. అన్నీ వదిలిపెట్టుకొని ప్రభు సేవకు వచ్చిన తర్వాత అనేక మంది సేవకులను చూసినప్పుడు వారు ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి తమ జీవిత పర్యంతము, ప్రభువా నా జీవితాన్ని మార్చి నువ్వు నా సంతోషపరిచినట్లుగా, ప్రభువా నేను నిన్ను సంతోషపరిచేదాని కొరక ఇదిగో నా సేవ, ఇదిగో నా పరిచర్య, ఇదిగో నా అర్పణ, ఇదిగో నా జీవితాన్ని ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. ఈ ప్రభువు ఎంత గొప్పవాడు, ఎంత యోగ్యుడు. 4వది చూసి ముగిద్దాం. 5వది 40వ కీర్తన 3వ వచనం చివరి భాగం. అనేకులు దాని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచారు. ఏ లైఫ్ ఆఫ్ డివోషన్, భక్తి కలిగినటువంటి జీవితం. ఈయన భక్తిని, ఈయన ఆరాధనను చూసి అనేకులు ఏమంటున్నారంట చెప్పండి? వారు భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచుతున్నారంట. మన ఆరాధన ఒకరన్నా మారతారా? మన ఆరాధన మనకే వినపడదు. ఇతని ఆరాధన, ఇతని పాట, ఇతని యొక్క స్తుతి, ఇతని యొక్క కృతజ్ఞత అనేకులు చూసంటే వారు కూడా దేవుని భయభక్తులు కలిగి, ప్రభువా ఆ దావీదు నిన్ను ఆరాధిస్తున్నాడు కదా, ఎంత గొప్ప ఆరాధికుడిగా ఉన్నాడు ప్రభువా, ఆ విధంగా నేను కూడా ఆరాధించేదాని కొరకై ప్రభు నా జీవితాన్ని కూడా మార్చని. మన ఆరాధన ద్వారా అనేకులు పురుగొల్పబడాలా, మన ఆరాధన ద్వారా అనేకుల జీవితంలో మార్చబడాలా. ఏదో మొక్కుబడిగా నా వంతు ప్రకారం నేను ఆరాధిస్తాను. మొదట ఒక సహోదరుడు, ఒక సహోదరి సండే స్కూల్ టీచర్స్ వీళ్ళు వర్షిప్ ద లార్డ్ అన్నప్పుడు వాళ్ళు మొదట ఆరాధించి వెళ్ళిపోతాం. ఇది కాదు, అది క్రమమే. కానీ నీ ఆరాధన ద్వారా ఎప్పుడైనా ప్రభు మహింపరచబడ్డా? నేర్చుకున్న ఆరాధన తీసుకొచ్చినావా దేవుని ఇంటికి? నా ఆరాధన ద్వారా అనేకులు ప్రభు వైపు చూడాలి. అది ఆరాధన యొక్క అల్టిమేట్ గోల్. నేను చేసే ఆరాధన ద్వారా అనేకులు భయభక్తులు కలిగి ఏం చేయాలంటే వాళ్ళు యెహోవా యందు, నా దేవుని యందు వారు నమ్మిక ఉంచాలి. అది దావీదు యొక్క ఆశ. అందుకని లైఫ్ ఆఫ్ డివోషన్, భక్తి కలిగినటువంటి జీవితం. ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన వాడుగా నేనుండే దాని కొరకై, అనేకులు నా ఆరాధన ద్వారా భయభక్తులు కలిగి నిన్ను ఆరాధించే దాని కొరకై ప్రభువా నీవు నా జీవితాన్ని మార్చినావు. ప్రభువా నీకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచినావు ప్రభువా అని
దావీదు ప్రభువును ఆరాధించినాడు. 5 సంగతులు చూసాం. చివరి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లు మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. మొదటిది ఏ లైఫ్ ఆఫ్ డెలివరెన్స్, రెండవది ఏ లైఫ్ ఆఫ్ డిపెండెన్సీ, అంతేనా? మూడవది ఏ లైఫ్ ఆఫ్ డైరెక్షన్, నాలుగవది ఏ లైఫ్ ఆఫ్ డిలైట్, ఐదవది ఏ లైఫ్ ఆఫ్ డివోషన్. ఈ 5 నీ జీవితంలో ఉన్నాయా? ఉంటే మన ప్రభువును మనము ఆరాధిస్తాం. ప్రభువా, దావీదు జీవితాన్ని మార్చినట్లుగా నా జీవితాన్ని కూడా నీవు మార్చినావు కనుక హృదయం బారా ఈ దినమున నీ ప్రజల మధ్యలో చేరి నీ కృతాస్తులు చెల్లిస్తూ ప్రభువా నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అని ఈ చిన్న మాటలను జ్ఞాపకం చేసుకొని మన ప్రభువును మనము ఆరాధిస్తాం. ఒక సహోదరుడు ఒక సహోదరి, ఆ విధంగా వరుస క్రమంలో ఆరాధిస్తాం. వరుసగా ఆరాధిస్తాం, క్రమంగా ఆరాధిస్తాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, నిశ్చితమైన దేవ,